వైసీపీ రకరకాలుగా మాట్లాడుతుంది. చెప్పింది ఒకటి చేసేది ఒకటి. మేము ఈ డివిజన్లో తిరుగుతున్నామండి. అదే రకంగా అందరినీ కూడా అడుగుతున్నామండి. ఇట్లా ఉచిత బస్సు పెడతా అన్నారు కదా, సూపర్ 6 పథకం కింద మీరు ఏదైతే ప్రజలందరికీ కూడా మహిళలందరికీ కూడా ఉచితంగా బస్సు పథకాన్ని ఏర్పాటు చేస్తున్నారు, మీకు ఎలా ఉందమ్మా ఉచిత బస్సు కంటే అందరూ చెప్తున్నారండి. మాకు చాలా సంతోషంగా ఉందమ్మా. డైలీ మేము కూలికి వెళ్తున్నాము. కూలికి వెళ్తుంటే రోజు వచ్చేసరికి మాకు వచ్చే కూలిలో చాలా వరకు దూర ప్రాంతాలకు వెళ్ళి పనులు చేసుకుంటే ఇబ్బంది పడుతున్నాం. అలాంటప్పుడు ఇలాగ రోజుకి 30 రూపాయలు 40 రూపాయలు మాకు ఖర్చు అనేది తగ్గుతుంది. దీనివల్ల ఈ 40 రూపాయలు పెట్టుకుంటే ఒక రకమైన ఖర్చు తగ్గడం వల్ల మా పిల్లలకి ఇంకో రకంగా కూడా ఉపయోగపడుతుంది. పిల్లలకి మంచి ఫ్రూట్స్ కూడా కొని పెట్టగలం అని చెప్పేసి మహిళలు చెప్తున్నారు. ప్రతి ఒక్కళ్ళు కూడా చెప్తున్నారు. ఇలాంటి పథకము ఫస్ట్ ఒక జిల్లా వరకే అనుకున్నామండి. మాకు దూర ప్రాంతాలకు కూడా, అంటే చంద్రబాబు నాయుడు గారికి మహిళలు అంటే గౌరవం. గవర్న పుట్టింటికి వెళ్ళాలన్నా, అత్తగారింటికి వెళ్ళాలన్నా మా భర్త దగ్గర నుంచి డబ్బులు కూడా అడిగే పని లేకుండా హాయిగా చుట్టాలను కూడా చూసుకోవడానికి వీలుగా, దూర ప్రాంతానికి వెళ్ళడానికి వీలుగా, అంటే రోజు మేము దూర ప్రాంతాలకు వెళ్ళకపోయినా రోజు కూలి పనులు చేసుకునే వాళ్ళమైనా సంవత్సరానికో 6 నెలలకో 3 నెలలకో చుట్టాలింటికి వెళ్ళాల్సి వచ్చినప్పుడు కూడా మాకు ఖర్చు లేకుండా చేశారు చంద్రబాబు నాయుడు గారు. ఆయన దూరదృష్టి ఎంత గొప్పది అంటే మహిళలకి ఉచిత సిలిండర్లు ఇచ్చినప్పుడే 3 మేము అనుకున్నాము. మళ్ళీ ఉచిత బస్సు ప్రయాణం కూడా పెట్టారు. ఇలా మహిళలకి ఎన్నో పథకాలు ఈ చంద్రబాబు నాయుడు గారికి మేము, అదే రకంగా పవన్ కళ్యాణ్ గారికి, మా లోకల్ ఎమ్మెల్యేలందరికీ కూడా మేము కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము అని ప్రతి ఒక్క ప్రజలు కూడా, ప్రతి డివిజన్ నుంచి ప్రతి ఒక్కళ్ళు కూడా ఇదే సమాధానం చెప్తున్నారండి మాకు.